హాయ్ అండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంకా రేపు వచ్చి మహాశివరాత్రి కదా. సో అందరూ హ్యాపీగా పూజ చేసుకోండి, శివరాత్రిని బాగా ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ మనతో ఉన్నవాళ్ళు నెక్స్ట్ డే మనతో ఉంటారో లేదో తెలీదు. సో మనతో ప్రజెంట్ ఎవరున్నారో వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వాళ్ళని సంతోషంగా ఉండండి, మీరు కూడా సంతోషంగా ఉండండి. సో ఎప్పుడు ఎవరం ఉంటామో ఎవరం ఉండమో తెలియదు. లాస్ట్ ఇయర్ మా అమ్మగారు ఉన్నారు, ఈ ఇయర్ లేరు. సో అలా ఉంటుందన్నమాట మనిషి జీవితమే ఒక నాటకం కదా. సో ఇంకైతే చిన్నప్పుడైతే శివరాత్రి అంటే బాగుండేది కదండి. మా చిన్నప్పుడైతే ఫ్రెండ్స్ అందరం శివరాత్రి అంటే నైట్ అంతా ఎవరు ఎక్కువసేపు నిద్రపోకుండా ఉంటారా అని పోటీ పెట్టుకునేవాళ్ళం. 12 వరకు ఆడుకునేవాళ్ళం. తర్వాత అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసి టీవీ దగ్గర ఎవరు ఎక్కువసేపు మెలకువగా ఉంటారా అని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ పోటీ మీద ఉండేవాళ్ళం. కానీ 4 అయ్యేసరికి మొత్తం అందరం నిద్రపోయేవాళ్ళం ఒకళ్ళ పక్కన ఒకళ్ళు. ఇంకా పొద్దున్నే లేచి అయితే బీచ్కి వెళ్ళేవాళ్ళం. ఎక్కువగా వైజాగ్ బీచ్కి వెళ్ళిపోయేవాళ్ళం. బీచ్కి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఆడుకునేవాళ్ళం. రష్ ఎక్కువ ఉంటుంది శివరాత్రి మరుసటి రోజు. సో కొంచెం ఖాళీగా ఉన్న బీచెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి చాలాసేపు ఆడుకునేవాళ్ళం. ఒక్కసారి బీచ్లోకి ఎంటర్ అయిన తర్వాత అస్సలు రాబుద్ది కదండి. ఇంకా అలా వాటర్లో ఆడుతూ ఉండాలని అనిపిస్తుంది కదా. సో అలా ఉండేది చిన్నప్పుడు. ఇంకా పెద్దయ్యాకంటే అవన్నీ కుదరవు కదా, బాధ్యతలు వచ్చేస్తాయి. సో అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి శివరాత్రిని.